రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప ఆర్టీఓ కార్యాలయం ఎదుటగా భోగిమంటల్లో జీవో కాపీలను దగ్ధం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ అధికార పార్టీ భూములను ఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకున్నందుకే ఏకకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 3 చట్టాలను తెచ్చారన్నారు. సీఎం జగన్ సర్కార్ తెచ్చిన ఈ భూ హక్కు చట్టాల వల్ల ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈ భూ హక్కు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండవది, నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి 22A యాక్టు చట్ట సవరణ పేరుతో ఇంకొకటి, అదేవిధంగా 1.0 నుంచి 2.0 రిజిస్ట్రేషన్ శాఖలో సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి ఇవాళ భూ హక్కు పత్రం, శాశ్వత భూ హక్కు పత్రం చట్టం పేరుతో ఇంకొకటి, ఏకకాలంలో 3 చట్టాలు తీసుకురావడం వెనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్స, అసైన్డ్, దేవాదా, ఈనాము లాంటి విలువైనటువంటి భూములను లెక్కగట్టి ఆ భూములను అధికార పార్టీ కనుసన్నల్లో ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి, అట్లే అనామత్తుగా ఉన్నటువంటి లేకపోతే రెవెన్యూ రికార్డులలో ఉన్నటువంటి లోపాలను బేస్ చేసుకొని ఈ వైసీపీ బ్యాక్గ్రౌండ్ లో భూ మాఫియా యథేచ్ఛగా ఆక్రమించుకోవడానికి కావలసినటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ భూ హక్కు చట్టం ఏదైతే ఉందో ఈ శాశ్వత భూ హక్కు చట్టం వెనక ఇవాళ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ట్రిబ్యునల్స్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము ఆ పార్టీ కనుసన్నల్లో నామినేటెడ్ ద్వారా ఏర్పాటు చేసేటువంటి ఆ ట్రిబ్యునల్ ఏదైనా నిర్ణయం చేస్తే తిరిగి స్థానికంగా ఉన్నటువంటి